వద్దన్నాక బ్యాడ్ మమ్మీ అక్క. ఇంత మాత్రానికే బ్యాడ్ మమ్మీ అయిపోయిందా? పేరెంట్స్ మన మంచి కోసమే కదా ఆలోచించి చెప్పేది. నువ్వు బ్యాడ్ మమ్మీ కాదు. మనం ఒక స్టోరీ విన్నాం, గుర్తుందా నీకు? బాలయ్య సమయం స్టోరీ విన్నాం కదా, నేను మళ్ళీ నీకు ఒకసారి రిపీట్ చేస్తాను. బాలయ్య సమయం తల్లి పేరు హన్న. హన్నాకి గర్భఫలం లేదు, పిల్లలు పుట్టలేదు. ఇంకా హన్న దేవుడి సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకుంది, అయ్యా నువ్వు నాకు గర్భఫలం దయచే, ఒక కుమారుడు దయచే అయ్యా, నేను పాలు పిడిచినప్పుడు నీ సన్నిధిలో వదిలేస్తానయ్యా అని ప్రార్థన చేసుకుంది. ఆ 9 సంవత్సరానికి ఒక కుమారుడు పుట్టాడు. అతనికి బాలయ్య సమయం అని పేరు పెట్టింది. తనకి స్నానం చేయించేటప్పుడు, తినిపించేటప్పుడు, కొనుక్కోబెట్టేటప్పుడు చెప్తానే ఉంటది. ఏమనంటే, అయ్యా నువ్వు ప్రతిష్ఠుడవు, నేను తీర్మానం తీసుకున్నాను, నేను పాలు విడిచినగానే నిన్ను దేవుడి సన్నిధిలో విడిచేస్తానని చెప్పి చెప్తా ఉండేది. అలా బాలయ్య సమయాన్ని మందిరంలో చేసే సమయం రానే వచ్చింది. అప్పుడు వదిలేసింది. హన్న వెళ్ళి బాలయ్య సమయాన్ని వదిలేసింది. అప్పుడు బాలయ్య సమయానికి బాధ కలిగినా కూడా తన తల్లి చెప్పిన మాటకి లోబడి విధేయత కలిగి దేవుడి సన్నిధిలోనే ఉండిపోయాడు. వెనక పడలా. అలానే ఉండి పరిచయం చేసుకుంటూ తన పనులు తానే చేసుకోలేదు. ఎంత మ్యాక్సిమం 5 years ఉండేది. తన పనులు చేసుకోవాలి, మందిరం పనులు చేయాలి, పరిచయం చేయాలంటే 5 years కష్టం కదా చాలా. అలా కానీ తల్లి చెప్పిన మాటకి విధేయత కలిగి లోబడి తను చిన్న వయసులోనే చర్చి పరిచయం చేశాడు. తన పనులు తానే చూసుకుంటూ ఉండేవాడు. అప్పుడు పాస్టర్ గారు, ఏది పాస్టర్ గారు అనే ఉండేవాడు. పాస్టర్ గారికి పరిచయం చేస్తూ చర్చి కాలని వస్తే చూసుకుంటూ చర్చి పనులు చేస్తూ ఉండేవాళ్ళు. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఎంత మంచి పిల్లవాడో అని దీవించి వెళ్ళేవారు. బాలయ్య సమయంతో దేవుడు మాట్లాడతాడు. దేవుడు స్వరాన్ని బాలయ్య సమయం వింటాడు. సమయాలు అని పిలిచాడు దేవుడు. ఏలియా పిలిచాడామని ఏలి దగ్గరికి వెళ్ళి అడిగాడు, పిలవలేదన్నాడు. మళ్ళీ అడిగాడు. అలా 3 times వెళ్తే ఏలికి అర్థమైంది. ఇంకోసారి అలా స్వరం వినిపిస్తే, చిత్తం ప్రభు నీ దాసుడని నేను ఆలపిస్తున్నాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఏమైతే నీకు స్వరం ద్వారా ఏమైతే వినిపించిందో మళ్ళీ వచ్చి నాకు చెప్పు అని చెప్పాడు. చిత్తం ప్రభు నీ దాసుడని నేను, మళ్ళీ ఆ స్వరం వినిపించినప్పుడు చిత్తం ప్రభు నీ దాసుడని నేను ఆలపిస్తున్నానని ఎవరు చెప్పారు? సమయాలు చెప్పాడు. చెప్తే దేవుడు జరగబోయే విషయాలన్నీ చెప్పాడే కాకుండా తను గొప్ప ప్రవక్తగా అయ్యాడు. రాజులను అభిషేకించే ప్రవక్తలాగా అయ్యాడు. అలా రాజులను అభిషేకించే ప్రవక్తలా ఎలా అయ్యాడు? దేవుడి దీవెన ద్వారా, పెద్దల దీవెన ద్వారా. ఎలా వచ్చాయి? తన తల్లి మాట వింటేనే కదా బాలయ్య సమయంలో పెద్ద ప్రవక్త, రాజులను అభిషేకించే ప్రవక్త అయ్యాడు. నువ్వు కూడా మమ్మీ మాట వినాలి కదా. చూసారా ఫ్రెండ్స్, మీరు కూడా ఈ స్టోరీ విన్నారు కదా. మీరు కూడా మీ పేరెంట్స్ మాట వినకుండా ఉంటే మీరు కూడా ఈ స్టోరీని ఫాలో అవ్వాలి. బాలయ్య సమయాలు చిన్నప్పుడే తన తల్లి చెప్పే మాటలు విని తనకు విధేయత కలిగి లోబడినప్పుడు గొప్ప ప్రవక్త, రాజుని అభిషేకించే ప్రవక్త అయ్యాడు కదా. వాడు ఇప్పటి నుంచి మీ మమ్మీ మాటలు, మీ పేరెంట్స్ మాటలు వింటే మీరు కూడా పెద్దలైనందుకు దేవుడి దైనందుకు వర్ధిల్లుతారు. అలానే మీరు కూడా బాలయ్య సమయాలు జీవించాలని మీరు కూడా ప్రే చేసుకుంటూ ఉంటే దేవుడు కూడా మిమ్మల్ని దీవిస్తాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.